ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా గీతలో స్వామి చెప్పిన ఒక మాట గురించి చెప్తానండి మీకు. అన్ని ధర్మాలను వదిలేసి కేవలం స్వామినే శరణం అని కోరుకుంటే అన్ని పాపాల భారం నుండి ఆయన మనల్ని విముక్తుల్ని చేస్తాడండి. ఇక కథలోనికెళ్తే స్వయం ప్రాయశ్చిత్తమే తరుణోపాయం అనుకున్న జోగాకు ఒక రైతు 2 ఎద్దులను కాడికి కట్టి పొలానికి తీసుకెళ్ళటం అనేది చూస్తాడండి. వెంటనే జోగాకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. వెంటనే ఆ రైతుని దగ్గరికి పిలిచి, మిత్రమా, నా దగ్గర ఉన్న ఈ ఖరీదైన వస్త్రాన్ని నువ్వు తీసుకో. నీ దగ్గర ఉన్న 2 ఎద్దులను నాకు 4 గంటల పాటు ఇవ్వమని ప్రార్థిస్తాడనమాట. ఆ రైతు కూడా అందుకు సరే అని ఒప్పుకొని ఆయన దగ్గరున్న వస్త్రం తీసుకుని ఆ ఎద్దులను ఆయనకిస్తాడు. తర్వాత జోగా ఒక తాడుతో తన 2 కాళ్ళని కట్టుకుని అదే తాడు మరో చివరను కాడికి కడతాడనమాట. అంటే తల కిందకి కాళ్ళు పైకి అనమాట. తర్వాత జోగా తన చేతిలో ఉన్న కర్రతో ఆ ఎద్దులను తరుముతాడు. ఆ ఎద్దులు ఇంక పరిగెట్టడం మొదలెడతాయి. భయపడిన ఎద్దులు ఎలా పరిగెడతాయంటే ముళ్ళల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో ఇంకెక్కడ పడితే అక్కడ పరిగెట్టడం వల్ల ఆయన శరీరం అంతా పగిలిపోద్ది. రక్తమే ఇంకా ఏంటి అంటే ఒక ప్రవాహంలా ప్రవహిస్తుందనమాట. చర్మం కూడా ఊడిపోయి శరీరం అంతా అస్థిపంజరంలా అయిపోతుంది. కానీ ఆయన ఏమాత్రం చలించకుండా ఆ పాండురంగ నామజపం చేస్తూనే ఉన్నాడండి. జోగాను ఆ పరిస్థితిలో చూడలేక పాండురంగ స్వామి ప్రత్యక్షమై ఇంక ఎద్దుల్ని ఆపి జోగాని విడిపిస్తారండి. రక్తపు మడుగులో ఉన్న జోగాను చూసి స్వామి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? అన్యాయంగా నిన్ను నువ్వు బాధించుకున్నావు కదా అని ప్రేమతో జోగాను కౌగిలించుకుంటారు ఆ పాండురంగడు. ఇంకా స్వామి కౌగిలించుకోగానే ఆయన శరీరం ఎలా అయిపోతుందంటే దివ్యదేహం అయిపోతుందనమాట. అంటే ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి అన్నమాట. వెంటనే జోగా ఆయన పాదాలపై పడి నమస్కరిస్తారనమాట. ఇక్కడ జోగా చేసింది పెద్ద తప్పు కాకపోవచ్చండి. కానీ భగవద్భక్తులు మాత్రం ఆ విధంగానే ఆలోచిస్తారు. ఆ నూతన వస్త్రంపై ఉన్న అభిమానం వల్లే కదా ఆయన నిత్య సాధన భంగపడింది అని ఆయనకాయన అంత పెద్ద శిక్ష వేసుకున్నారండి. ఇలా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పటి నుండి జోగా ఎప్పుడు విఠలనామం జపిస్తూ ఆదర్శవంతమైన భక్తుడిగా దాస సాంప్రదాయంలో నిలిచిపోయి వాసుదేవ చైతన్యంలో ఐక్యమైపోయారండి. ఇక్కడితో జోగా పరమానంద కథ సంపూర్ణం. నెక్స్ట్ వీడియో నుండి భావం అనే ఆకాశంలో సప్తస్వరాల రంగులతో నాద హరివిల్లును నిర్మించి ఆ హరివిల్లులో ఆ శ్రీకృష్ణ భగవానుని ప్రతిష్ఠించి అర్చించి ఆనందించిన ఆనంద సుధామయి భక్తురాలు మీరాబాయి కథ గురించి తెలుసుకుందామండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. జోగా పరమానంద కథ మొత్తం 4 పార్ట్లు ఉన్నాయండి ఛానల్లో. ప్లీజ్